హరికృష్ణ ఆధ్వర్యంలో పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ ఆధ్వర్యంలో మండల కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఎగురవేసి స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతేకాకుండా మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో చిన్నకోడూరు మండల రామంచ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ఎర్ర భవానీ నవీన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎస్సీసీఎల్ విభాగం, బీసీసీఎల్ నాయకులు, మండల అధ్యక్షులకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, నూతనంగా ఎలక్షన్లో గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, సిద్దిపేట నియోజకవర్గం నుంచి చిన్నకోడూరు మండలం, నారాయణరావుపేట మండలం, రూరల్ మండలం, అర్బన్ మండలం, నంగనూరు మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, సిద్దిపేట పట్టణం నుంచి 43 వార్డుల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషమైన ఈరోజు దినం. మనమందరం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మనమందరం ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, యువకులు, మహిళలు అందరూ ఈరోజు ఒక్క తాటి మీదుగా మనం ఇక్కడ నిలబడటానికి కారణం కాంగ్రెస్ పార్టీ జెండా అని తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకి ఈరోజు సమాజంలో పేరు వచ్చింది. ఈరోజు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పుణ్యం. ఈరోజు మండల అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పుణ్యం. ఈరోజు అది ఏ స్థాయిలో పదవులు వచ్చినా, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎస్సీసీఎల్, ఎన్ఎస్ఏ వివిధ దశలలో అందరూ ఒక్కొక్క హోదాలో ఉన్నాం. దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఈరోజు మనకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో మనకి ఈరోజు సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజ స్కంధాల మీద వేసుకొని 3 రంగుల కండువా కప్పుకొని ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా గతంలో సీనియర్లు నాకంటే ముందు మాట్లాడారు. వారందరి ముందు నేను ఒక చిన్న పిల్లవాడిని అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించి నాకు చిన్న వయసులో సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది అంటే అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సీనియర్లు చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. అప్పుడు మదన్ మోహన్ గారి తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు జెండా మోసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. ఎన్ని తరాలైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా, ఎన్ని ఆటంకాలు గురైనా కూడా, జేబులో రూపాయి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని కాంగ్రెస్ పార్టీని బతికించారు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరికీ నేను ఈరోజు సెల్యూట్ వ్యక్తం చేస్తా ఉన్నా. ఆ రోజు వాళ్ళు కఠినంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు కాబట్టి మా తరంలో